రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత 2 రాష్ట్రాల మధ్య కొంత బగ్గుమనేలాగా వ్యాఖ్యలు చేశారంటూ కూడా అభ్యంతరకరంగా కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా ఇక్కడ తెలంగాణ వాసులు మరి అక్కడ తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరిస్తున్నారు. అదేవిధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో, ఒకానొక దశలో మరి వార్నింగ్‌లకు సైతం దిగుతున్న పరిస్థితి ఉంది. సో, మరి వారు ఏం వ్యాఖ్యలు చేశారు? అదేవిధంగా మరి ఒక వ్యక్తి, ఒక పార్టీ లేదా ఒక మాట చెప్పాలంటే సో, అక్కడ స్థానికత కంపల్సరీయా అవసరమా? అన్న కోణం కూడా ఇప్పుడు బయటకొచ్చింది. మొత్తం మీద ఈ అంశం మీద మనతో పాటు తమ యొక్క మనోభావాలు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. శేఖర్ భాష గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సినీ అనలిస్ట్ అండ్ రేడియో జాకీ గారు. సో, మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. యెస్ సార్. నమస్తే అండి. వెల్కమ్ టు షో అండి. సో, ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం, సో, తమ పార్టీ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు చేసిన ఒక మీటింగ్ ఏదైతే ఉందో, ఆ ప్రకటన చేసిన తర్వాత వాళ్ళకి సమయం ఇవ్వకపోవడం, వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం, అదే రోజున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఆవిర్భావ దినోత్సవం కూడా ఒకటి చేసుకోవడం జరిగింది. సో, ఈ క్రమంలో ఆయన మరి ప్రెస్ మీట్ నిర్వహించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఇక్కడ కొన్ని నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మీరెలా ఫీల్ అవుతున్నారు? ఏమంటారు మీరు? భావ యాక్చువల్‌గా ప్రకటన స్వేచ్ఛకి స్థానం ఇవన్నీ ఉంటాయంటారా? స్థానికత. ఒక క్వెషన్. అది ఓకే. అసలు స్టార్ట్ అయింది ఎక్కడ? హ్మ్. ఈయన పర్మిషన్ అడిగారు. ఆయన ఇవ్వలేదు. హ్మ్. ఇక్కడ గొడవ మొదలైంది. హ్మ్. పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? హ్మ్. శాంతి భద్రతల సమస్య. ఓకే. నిజంగా శాంతి భద్రతల సమస్య చెప్పండి. హ్మ్. కాదు. అసలు సమస్య వేరే ఉంటుంది. హ్మ్. ఊరికే పోలీసులు అలా చెప్తారు. హ్మ్. ఇయన్నీ 1000-2000 మందికి ఒక దీంట్లో పెట్టుకోవడం అనేది పెద్ద విషయం కాదు. హ్మ్. కానీ విషయం ఏంటంటే అక్కడ పెట్టేది పవన్ కళ్యాణ్. హ్మ్. ప్రాబ్లము మీరు పవన్ కళ్యాణ్ గారు గనుక ఆ రోజు కాకుండా ఆ నెక్స్ట్ రోజు అడుగుండుంటే హ్మ్. ఆయనకి పర్మిషన్ వచ్చేసింది. మరి ఈ విషయం ఎందుకు తెలియలేదంటారు వాళ్ళకి? ఎవరికి? ఆ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళకి? ఎందుకు తెలియలేదు అనేది కాదు. హ్మ్. ఆయనకి ఎప్పుడైనా సరే ఇక్కడ పెట్టుకునే హక్కుంది. ఒక భారతదేశ హ్మ్. పౌరుడిగా హ్మ్. ఎవరైనా సరే ఆయన పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఆయన అభిప్రాయాలు, ఆయన వాగ్దానాలు ఏమైనా చేసుకోవచ్చు ఆయన. హ్మ్. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్. కానీ ఇక్కడ లీగల్‌గా ఆయనకి రైట్ ఉంది. హ్మ్. కానీ ఒక పొలిటికల్ యాంగిల్‌లో హ్మ్. ఆయన ఆపడం జరిగింది. ఓకే. దానికి కారణం శాంతి భద్రతలు కాదు. హ్మ్. పవన్ కళ్యాణ్ వస్తే ఇక్కడ ఏమి అల్లర్లేమి అయిపోవు. హ్మ్. ఆయన అభిమానులు బోలెడు మంది ఉంటారు. హ్మ్. ఆయనకు వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఆడియో లాంచ్‌లు జరగట్లేదా? అవును. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ ఏంటి అంటే హ్మ్. రేవంత్ రెడ్డి గారు ఇన్నాళ్ళు చేసిన మంచి పనులు కావచ్చు, లేకపోతే చేయబోయే మంచి పనులు కావచ్చు. హ్మ్. వీటి గురించి యాక్చువల్‌గా చాలా ఇంపార్టెంట్ డే కాబట్టి తెలంగాణ ఫార్మేషన్ డే రోజున ఆయన చెప్తారు. హ్మ్. దానికి ప్రెస్ అంతా రావాలి. కరెక్ట్‌గా అదే టైం. ఇంకెప్పుడు దొరకలేదా నాన్న నీకు? హ్మ్. ఇదే టైం దొరికిందా? అంటే ఈ 2 షెడ్యూల్స్ ఏది ముందు ఫిక్స్ అయ్యి ఉంటదంటారు? అంటే ఆయన అఫ్‌కోర్స్ సీఎం గారిది ఆయన సార్ ఇప్పుడేంటంటే మనకి 100 అవును. ఛానెల్స్ ఉన్నాయి. అవును. ఈ ఛానెల్‌లో ఒక ప్రోగ్రామ్ వస్తది. ఆ ఛానెల్‌లో ఒక ప్రోగ్రామ్ వస్తది. ఇంపార్టెన్స్ ఆఫ్ ద డే అనేది అందరికి తెలిసిందే కదా! అట్లా అని హ్మ్. కాదు. హ్మ్. నేననేదేంటంటే ఇప్పుడు సీఎం గారు పెట్టుకున్నంత మాత్రం ఈయన పెట్టుకూడదని లేదు కదా! హ్మ్. ఈయన పెట్టుకోవచ్చు. మన కేటీఆర్ గారు కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే బండి సంజయ్ గారు కూడా పెట్టుకోవచ్చు. ఎవరైనా వాళ్ళు పెట్టుకోవచ్చు. హ్మ్. సభలు పెట్టుకోవచ్చు. హ్మ్. ఇంత పెద్ద హైదరాబాద్‌లో ఇన్ని పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్, ఇన్ని పెద్ద పార్కులున్నప్పుడు హ్మ్. ఎవరిది వాళ్ళదే. కానీ ఇక్కడ ఏమవుతదంటే మిగతా ఛానెల్స్‌లో ఏ చోట సినిమాలు రాట్లేదు, సిగ్నల్ రాట్లేదు. హ్మ్. ఒకే ఛానెల్ వస్తుంది. అప్పుడేం చేస్తారు మీరు? హ్మ్. ఆ ఛానెలే చూస్తారు. అవును. కాబట్టి నాకొక కెపాసిటీ ఉందనుకుందాం. నేను ఒక హ్యాకర్‌ని అనుకుందాం. అన్నీ కట్ చేసేసా. హ్మ్. నా హ్మ్. ఛానెల్ మాత్రమే వచ్చేసేసి. అప్పుడేమవుతది అందరూ నన్నే చూస్తారు కదా! అవును. అంటే ఇదే ఘటన అంతకుముందు కూడా కేసీఆర్ గారి ప్రోగ్రామ్ ప్లస్ రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఒకే రోజున కొంచెం అటు ఇటుగా స్పేస్ కొంచెం దూరంలో జరిగింది. అవును. హ్మ్. సో, ఏమవుతదంటే ఇప్పుడు వెన్ యూ హావ్ ఎ పవర్. హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఆయన పవర్‌లో ఉన్నారు. హ్మ్. ఆయన ఇప్పుడు ఆయన చెప్తే పోలీసులు ఏదో రీజన్ చెప్పి ఆపుతారు. ఆ! ఎందుకు ఆయన ఆపారు అంటే, అయ్యా! నేను ఏదో 2 ఏళ్ళో, 3 ఏళ్ళో కష్టపడి హైడ్రాలు ఇంకా రకరకాలు ఇవన్నీ కూడా చేశాను. ఈ డెవలప్‌మెంట్ అంటే కరెక్ట్‌గా చెప్పుకునే రోజున హ్మ్. ఇది చెప్పుకుంటుంటే నువ్వొచ్చేసావే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కాకుండా వేరే వాళ్ళనుకోండి. హ్మ్. ఇది పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఓకే. ఇప్పుడు ఓ లోకేష్ గారో, హ్మ్. లేకపోతే కేటీఆర్ గారో, లేకపోతే ఎవరో సంబాలు పెట్టుకున్నా కూడా పెద్ద ప్రాబ్లమ్ కాదు. హ్మ్. పవన్ కళ్యాణ్ వస్తే అయ్యే ప్రాబ్లమ్ ఏంటంటే మీడియా మొత్తం అటెన్షన్ అక్కడికే వచ్చేస్తది. హ్మ్. అక్కడ తోతదా? అంటే అన్ని కెమెరాలు ఇక్కడికొచ్చేసి ఈయనని వదిలేస్తారని కాదు. అవును. ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద, గౌరవం ప్రోటోకాల్. ఇస్తారు. హ్మ్. కానీ ప్రజలలో మీ మీడియా వ్యూస్‌లో గావచ్చు, వీటన్నిటిలో కూడా ఈయన హైజాక్ చేసేస్తాడు. హ్మ్. దాంట్లో ఎటువంటి డౌట్ లేదుగా. హ్మ్. పవన్ కళ్యాణ్ స్పీచ్ అంటే ఓ పక్క ముఖ్యమంత్రి స్పీచ్ ఇస్తుంటే దానికేమో 2000 వ్యూలుండి, దీనికేమో 2,00,000 వ్యూస్ ఉంటే ఎలా ఉంటది?
కొంచెం అవమానకరంగానే ఉంటది కదా! హ్మ్. సో, అది మెయిన్ పాయింట్. ఏం చేస్తారు? అందుకని ఆపారు. ఇంకోటి కూడా సీ దాన్ని కూడా నేను పెద్ద తప్పు పట్టను. తప్పు పట్టడం అంటే ఏదో కష్టపడి అది ఇంత కష్టపడి నేను చక్కటి గొబ్బెమ్మని తయారు చేసుకుంటే గంగిరెద్దు నా గొబ్బెమ్మని తొక్కేసినట్టుగా ప్రకాష్ రాజ్ నేను గారి డైలాగ్ వస్తుంది. కరెక్ట్‌గా నేను రెడీగా అంతా చేసుకుంటుంటే నువ్వు వచ్చి మీటింగ్ పెడతావా? హ్మ్. ఆ! ఇంకే టైము దొరకలేదా నాన్న నీకు? హ్మ్. అంటే పర్మిషన్ ఇవ్వకపోవడం వెనక మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అక్కసు ఉందంటారా? అక్కసు అని కూడా నేను అనను. ఇప్పుడు ఎందుకంటే భయం ఉందంటారా? భయమే. ఒక రకమైన భయమే. ఇప్పుడు పబ్లిసిటీ స్టంట్. భయం అంటే ఏంటి? పవన్ కళ్యాణ్‌తో వచ్చే భయం ఏంటంటే ఓట్ల భయం గాదు. హ్మ్. పబ్లిసిటీ భయం. ఓకే. ఇప్పుడు ఎస్పెషల్లీ మన తెలంగాణ ఇంతకుముందు చూస్తే, హ్మ్. ఇప్పుడు సంగతి తెలీదు నాకు. హ్మ్. అంటే ఎవరు ఇంకా పర్ఫెక్ట్‌గా ప్రిడిక్ట్ చేయలేకపోవచ్చు. హ్మ్. ఏమో సడెన్‌గా ఏపీలో వచ్చిన వేవ్ ఇక్కడ కూడా రావచ్చేమో మనకు తెలీదు కానీ, హ్మ్. మనకి తెలిసిన షూర్ షాట్ ఏంటంటే, హ్మ్. పవన్ కళ్యాణ్‌కి ఓట్లొచ్చినా రాకపోయినా జనం మాత్రం విరగబడొస్తారు. హ్మ్. వ్యూస్ మాత్రం విపరీతంగా వస్తాయి. హ్మ్. ఇది మనకు తెలిసిన విషయం. హ్మ్. సో, ఇప్పుడేమవుతది? ఈయన పెట్టిన మీటింగ్‌కేమో 2000 వ్యూస్ వచ్చి, ఈయన పెట్టిన మీటింగ్‌కేమో 2,00,00,000 వ్యూస్ వస్తే తప్పు హ్మ్. కదా! తప్పు హ్మ్. కూడా కాదు. బాధ కదా! సైబర్ క్రైమ్ ఏదంటారా ఏంటి? బాధ కదా! ఓకే. యెస్. ఐ అండర్‌స్టూడ్. ఆ! ఇప్పుడు అరే! నా స్టేట్ రా భయ్. హ్మ్. అంటే ఆయన రేవంత్ రెడ్డి గారు హ్మ్. నా స్టేట్‌లో నేను సీఎంగా ఉండి, నేను ఇన్ని పనులు చేసుకొని, నేను చెప్పుకుందాం అనుకుంటే, పక్క స్టేట్ నుంచి నువ్వొచ్చేసి, నువ్వు ఇక్కడేమి చేయలేదు. హ్మ్. సేవా కార్యక్రమాలన్నీ నేను చేసి నేను చెప్పుకుంటుంటే, హ్మ్. నువ్వొచ్చేసి నీకున్న క్రేజ్ తోటి అక్కడ నించొని అన్నీ చెప్పేస్తే, నేనేమైపోవాలి? హ్మ్. అందుకని ఒక రోజు ఆగి, ఆ నెక్స్ట్ రోజు ఎప్పుడైనా పెట్టుకోరా భయ్. కాకపోతే ఇక్కడ వివాదం రాజుకుంది. ఓకే. నేను ఆయనకి ఆ స్వార్థం ఎవరికైనా ఉంటది. అంటే అక్కడ రాజుకుంది గానీ, అంతకంటే ముందు గూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి కాస్త ఆజ్యం పోసాయని వినిపిస్తుందొక మాట. అని నేను అనుకోను. హ్మ్. ఎందుకంటే నాగేశ్వరరావు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక చిన్న పొరపాటు చేశారు. హ్మ్. పొరపాటనే అంటాను. అది హ్మ్. పెద్ద అదే ఆయనే ఇప్పుడు సర్ది ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నారు ఆయన తర్వాత. ఆ! ఆ! హ్మ్. ఇప్పుడు ఎలా అవుతదంటే మీకైనా, నాకైనా కొన్ని కొన్ని సార్లు మనం బాగా నమ్మిన వ్యక్తుల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ హ్మ్. మనం షేర్ చేసుకుంటాం. హ్మ్. అత్యంత విశ్వసనీయంగా వచ్చిన సమాచారం మేరకు అని అవును. రాసేస్తాం. హ్మ్. ఇప్పుడు ఎవరన్నా సరే అది తప్పు. దట్స్ డిఫేమింగ్ టు మీ అని హ్మ్. చెప్పి ఎవరన్నా గట్టిగా అడిగినప్పుడు మీరు ఆ సాక్ష్యం తీసి చెప్పగలగాలి. ఓకే. ఇదిగో పలానా వాళ్ళు నాకు చెప్పిన కాల్ రికార్డ్ ఇదిగో. హ్మ్. కానీ వాడు మీకు బాగా క్లోజ్ మిత్రుడో లేకపోతే వాడు బయట పెడితే వాడి బతుకు భూస్థాపితం అయిపోతుంది అనుకుంటే మీరేం హ్మ్. చేస్తారు? హ్మ్. అడ్డు చెప్పాల్సిందే హెల్ప్‌లెస్. మోకాలడ్డాలి. హ్మ్. తప్పయిపోయింది హ్మ్. అని చెప్పాలి తప్ప, హ్మ్. లేదు ఇదిగో సాక్ష్యం పెట్టి వాడి జీవితాన్ని మనం పణంగా పెట్టం కదా! హ్మ్. ఇలాంటివి నేను ప్రాక్టికల్‌గా ఫేస్ చేశాను. ఓకే. ఏంటంటే నాకు కాళ్ళు ఇరగ్గబట్టి పరిగెట్టమని ఉంటది. వాళ్ళందరూ వచ్చి చెప్తారు. నా పేరెక్కడ చెప్పు. నాకు అంటే అవునండి ఇది జరిగిందని చెప్తా. నీకెవరు చెప్పారు చెప్పు అంటారు. హ్మ్. ఇప్పుడు వాడి పేరు చెప్పలేను. ఆ కాల్ రికార్డు బయట పెట్టలేను నా దగ్గర ఉన్నా కూడా. హ్మ్. వాడు పర్మిషన్ ఇచ్చేదాకా. అంటే ఇప్పుడు వాడికంత మనకి ధైర్యం ఉండి, హ్మ్. అవును చెప్పరా నేను చెప్పాను చెప్పరా అనే వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఓకే. మనం ఆ స్టెప్ తీసుకోవాలి. హ్మ్. సో ఇక్కడేమైందంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన చేసిన అది ఆరోపణ కావచ్చు. మనం ప్రస్తుతం ఆరోపణే అనాలి కాబట్టి. హ్మ్. దానికి ఏ రకమైన సాక్ష్యం లేదు కాబట్టి అది ఆరోపణే అవుతది. హ్మ్. ఆధారాలు చూపిస్తే అది నిజం అవుతది. హ్మ్. అమిత్ షా గారి దగ్గరికి ఈయన ఎళ్లి జగన్‌ని అరెస్ట్ చేయమని చెప్పాడట. హ్మ్. జ అది కుదరదు. జగన్ మనకి పర్మనెంట్ మిత్రుడు. వీళ్ళు టెంపరరీ. చంద్రబాబు నాయుడు అండ్ టీము టెంపరరీయే. కాబట్టి నువ్వు దాని గురించి ఎక్కువ సీరియస్ తీసుకోవద్దు అని చెప్పి ఆయన చెప్పినట్టుగా హ్మ్. అది అక్కడ దగ్గరుండి ఎవరో ఆ సోఫా వెనకాలో లేకపోతే ఎక్కడో బెంచ్ కిందో దాక్కొని ఎవడో వినేసి హ్మ్. అది వచ్చి చెప్పారా? హ్మ్. లేదు ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు వేరే వాళ్ళ దగ్గర ప్రస్తావిస్తుంటే అక్కడ పక్కన ఎవడో దాక్కొని వినేసిన వాడు తీసుకొచ్చి ఈయనకి చెప్పాడా? హ్మ్. వాటెవర్ ఆయనకి ఆ విషయం తెలిసింది. తెలిసినప్పుడు ఆయన ఏం చెప్పుండాలి? ఇలా ఒక రూమర్ వచ్చిందండి. ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను. ఒకవేళ అది నిజమైతే ఇది పరిస్థితి. ఒకవేళ కాకపోతే ఇది పరిస్థితి అని విశ్లేషించి వదిలేసుంటే సరిపోయింది. హ్మ్. అలా కాకుండా ఇది నిజం అని నువ్వు చెప్పాలి అంటే, ఇదిగో సాక్ష్యం అని చూపించాలి. హ్మ్. అది నువ్వు చేయలేనప్పుడు హ్మ్. పొరపాటున ఒప్పుకున్నారు. ఆయన క్షమించమని కూడా అడిగారు. అట్ ద సేమ్ టైమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన రెస్పెక్ట్‌ని తగ్గించకుండానే మాట్లాడారు. యెస్. ఆయనంటే యెస్. మాకు యెస్. చాలా రెస్పెక్ట్ ఉంది. హ్మ్. బట్ ఆయన కొంచెం చూసుకొని మాట్లాడాలి అని చెప్పారు. బట్ కింద స్థాయిలో కార్యకర్తలు కావచ్చు వాళ్ళు కూడా బాగా రగిలిపోయి ఆయన అది కూడా దాటి ఎఫ్ఐఆర్ పెట్టారు. సరే అది కూడా ఓకే. హ్మ్. కానీ అరెస్టులు చేసేస్తాము. అంత దూరం వెళ్తే ఖచ్చితంగా అది బ్యాక్ ఫైర్ అవుతది. హ్మ్.
చిన్న చిన్న మిస్టేక్స్ అవుతా ఉంటాయి జర్నలిస్టులతో కూడా. అంటే ఇప్పుడు గాంధీ భవన్కి వెళ్ళినప్పుడు గాంధీ భవన్లో మరి కాంగ్రెస్ నాయకులు కూడా ఏమన్నారంటే డిప్యూటీ సీఎంగా అక్కడ మీకు ఇచ్చిన పదవి ఆ పని పర్ఫెక్ట్గా చేసుకోండి, ఇక్కడికి వచ్చి కేకలేయటం ఏంటి, తెలంగాణ మీద మీరు కామెంట్ చేయటం ఏంటి అంటూ కూడా అన్నమాట. తెలంగాణ మీద ఏమి ఆయన కామెంట్ చేయలేదు. ఉమ్, తెలంగాణ మీద ఏం కామెంట్ చేశారు? ఉమ్. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా. ఎక్కడ ఉమ్, ఎక్కడ చేశారు ఆయన? ఏమీ చేయలేదు. ఉమ్. ఆయన ఆయన చేసిన సజెషన్స్ లో ఎక్కడ కూడా ఆత్మగౌరవం అంటే తెలంగాణ ఇచ్చేటప్పుడు ఆ తల్లిని పిల్లని వేరు చేశారు, ఉమ్. రక్త సంబంధాన్ని విడదీశారు అన్న వ్యాఖ్యని వారు చెప్పడం జరిగిందంటూ బయట వినిపిస్తుంది. సార్ ఇప్పుడు ఒకటి విభజనలో జరిగిపోయి 12 ఏళ్ళు అవుతుందా? ఉమ్, ఇప్పుడు ఒక జనరేషన్, కొత్త జనరేషన్ వచ్చేసింది. ఉమ్, ఏదైతే అన్యాయాలు జరిగాయి అని ఉమ్. చెప్పి వాళ్ళు వచ్చి ఆంధ్రాలో వచ్చి మనల్ని అందరినీ కూడా ఏదో చేసేసారని చెప్పుకుంటూ వచ్చిన నెరేటివ్ ఏదైతే ఉందో, సరే పైన అది నిజమే అనుకుందాం కాసేపటికి. ఉమ్, అయితే మీకు అవకాశం వచ్చేసింది కదా. ఉమ్, కేసీఆర్ గారు ఆయన పరిపాలించారు. ఆయన వీటన్నిటికీ అగ్నిస్ట్గా నేను అన్ని అవి చేస్తాను ఇవి చేస్తాను అని చెప్పారు కదా. ఏదో కొంత చేశారు ఫస్ట్ టర్మ్. సరే ఇంకా ఆస్తుల పంపకాలు అవన్నీ కూడా కొంత అయినాయి, కొంత కాలేదు అనుకున్న టైంలో ఇంకొక అవకాశం ఏంటి, ప్రస్తుతానికి మేము సర్దుకున్నాం కదా అన్నప్పుడు జనాలు కూడా అర్థం చేసుకున్నారు. సర్లే వచ్చిన స్టేట్ కొత్తగా వచ్చింది కదా, దీనికి నిజం చెప్పాలంటే కొత్తగా వచ్చిన స్టేట్ ఇది కాదు, కొత్తగా వచ్చిన స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే సెక్రటేరియట్ ఉంది, అన్ని ఇక్కడ ఉన్నాయి, అన్ని కొత్తగా కట్టుకోవాల్సిన వాళ్ళు, రాజధాని లేకుండా వాళ్ళు. సో సరే వాట్ ఎవర్ ఏదైనా సరే ఒక మెసేజ్ అయితే తీసుకెళ్ళారు జనాలు, కొత్తగా వచ్చింది కాబట్టి కొంత వెయిట్ చేయండి అని. రైట్. అదే దాంతో మళ్ళీ రెండోసారి ఆయనకు అవకాశం వచ్చింది. మరి బంగారు తెలంగాణ చేసేస్తాను, ప్రతి ఇంటికి ఉద్యోగాలు ఇచ్చేస్తాను అన్నీ చెప్పి అంత కనుక ఆయన చెప్పింది చేసి ఉంటే మరి జనాలు ఎందుకు ఆయన పక్కన పెట్టారు? ఇది కదా అడగాల్సింది. అంటే జనతా వనిత నాడి పట్టలేం కదండి, మీకు తెలిసిందే. ఆయన పట్టలేకపోవచ్చు, జనాలు పెట్టారు కదా పక్కన. ఆయన పట్టారా లేదా పక్కన పెట్టండి. జనాలు ఎందుకు వద్దు అనుకున్నారు? ఎందుకు అంటే సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే. లేకపోతే జనాలనే తప్పు పడదాం అనుకుంటే వీళ్ళకి ఎంత చేసినా ఆశ. కేసీఆర్ గారు ఎంత చేశారండి? ఎంత చేశారండి? మనిషి అనేవాడు ఎవడన్నా సరే అంత చేసిన తర్వాత అటువంటి వ్యక్తిని ఓడిస్తారండి? వీళ్ళకి ఆశకి హద్దు లేదండి. వీళ్ళకి ఎంత ఆశపరులు అంటే ఎంత చేసినా ఇంకా కావాలి వీళ్ళకి. అందుకని ఆయన పక్కన పెట్టారు. అంటే మానవుడు కోరికలు అపరిమితాలు అంటారు కదా, అనే కొనలో చూడాలి. ఇప్పుడు అంటే ఆయన కరెక్ట్ గానే చేసి ఉంటే వీళ్ళు ఆశపోతులు, జనాలు ఆశపోతులు కాబట్టే ఆయన పక్కన పెట్టారు. సరే పోన్లేండి, అది వాళ్ళ కొలంలో అనుకుందాం. మేమంతా పర్ఫెక్ట్ గా చేసాము, జనాలకి ఆశ ఎక్కువైపోయింది, మేము కేజీ బంగారం ఇచ్చినా సరిపోలేదు, ఇప్పుడు 2 కేజీలు కావాలి బంగారం అంటున్నారు. ఇంటింటికి కేజీ బంగారం ఇచ్చినా ఇప్పుడు 2 కేజీలు బంగారం అడుగుతున్నారు. సరే రేవంత్ రెడ్డి గారు వచ్చారు, నేను చేస్తాను అని చెప్పి వచ్చారు. సరే ఆయనకి అవకాశం ఇచ్చారు, ఆయన చేస్తున్నారు కదా. ఇప్పుడు రేపు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఏమొస్తారు? ఇదిగో రేవంత్ రెడ్డి గారు సరిగ్గా చేయలేదు, మేమే సరిగ్గా చేసి మా పాలనే అద్భుతంగా ఉంది అని చెప్పి కేసీఆర్ గారు వాళ్ళ టీం వచ్చి అంటారు అనుకుందాం. అప్పుడు అవునులే ఈయనకన్నా ఆయనే బాగా చేశాడు కదా అని చెప్పి కంపారిజన్ చేస్తారు. అంటే ఏదైతే నీకు నచ్చక నువ్వు వేరే వాళ్ళని ఎంచుకున్నావో, పెనం మీద నుంచి మనం పొయ్యిలో పడ్డాము, పొయ్యి కన్నా పెనమే బెటరు, అక్కడే కాలుదాం మనం అని చెప్పి మళ్ళీ తిరిగి ఓట్లేస్తారా? లేదు, ఇదిగో ఈయన సరిగ్గా చేయలేదు, నాకు ఒక అవకాశం ఏంటి అని చెప్పి పవన్ కళ్యాణ్ వచ్చారనుకోండి. అప్పుడు అంటే ఇప్పుడు దాదాపు అదే జరిగిందని, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల దగ్గర నుంచి మేము పోటీ చేస్తున్నాం అంటూ కూడా కార్యకర్తలు చెప్పారు. ఇక్కడ తప్పులేదు. అయితే ఆ కోణంలో ఆయన వచ్చి అడగచ్చు. ఇది రాజకీయం జనాలకి మేబీ వాళ్ళు అనుకుంటున్న ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా నా పాలసీస్ ఉంటాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చూపించడం వల్ల జనాల మనల్ని ఆయన పొందొచ్చు. ఒకవేళ ఈయన మీద కనుక యాంటీ ఇన్కంబెన్సీ గట్టిగా ఉండి, అంటే రేవంత్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలన చేయట్లేదు అని జనాలు కనుక అనుకున్న నేపథ్యంలో దట్ మైట్ రిఫ్లెక్ట్ ఇన్ ఈ రాబోయే ఎలక్షన్స్ లో. కానీ ఆ రాజకీయాలు చేసుకోకుండా ఇప్పుడు ఏమవుతుంది అంటే మొక్కని మొక్కలోనే తుంచేయాలి. ఇది పెద్ద వృక్షం ఏంటంటే మనకు కష్టం అవుతుంది. ఎవరా మొక్క అండి? పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం కదా, ఎట్లా మొక్క అయ్యారు? అక్కడ మహావృక్షమే. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా అభిమాన హీరోనే కదా ఆయన. అఫ్ కోర్స్. అంటే అదే ఇంతకు ముందు ఉన్నంత కన్నా ఈయన ఇంతింత వాటుడింత అన్నట్టుగా ఖచ్చితంగా ఆయన స్టేచర్ అయితే పెరిగింది. నాట్ జస్ట్ ఆంధ్రప్రదేశ్, ఆయనకి సెంట్రల్ లో కూడా అమిత్ షా గారితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి.
సో దాంట్లో ఏమీ ఇది అంటే లేదు. ఒక ప్రధానమంత్రి ఇంటికి వచ్చి స్వయంగా పరామర్శించిన వ్యక్తి అతను. ఉన్నాయి. ఉమ్, కానీ అవన్నీ ఓట్లుగా కన్వర్ట్ అవుతాయా అనేది ఇక్కడ పాయింట్. ఓకే. ఇప్పుడు జనాలలో ఆయన సినిమాలు చూస్తారు, ఆయన మీటింగ్లు పెడితే వస్తున్నారు, ఆయన ఇచ్చే స్పీచ్లు విరగబడి చూస్తున్నారు, బాగుంది. ఉమ్, మరి విజయ్ గారి లెక్కన ఉమ్, ఆదరణ ఆయన సీఎం చేసినట్టుగా అదే ఆదరణ ఈయన్ని కూడా ఇక్కడ ఏదన్నా ఒక మెట్టి ఎక్కించగలదా ఉమ్, అనే కోణంలో చూస్తే ఇప్పటిదాకా మనకు కనబడుతున్న సాక్ష్యాలు ఏంటంటే ఓట్లకి డబ్బులు పంచలేకపోయి ఉండొచ్చు, ఉమ్, లేకపోతే సరైన క్యాండిడేట్లు నిలబెట్టలేకపోయి ఉండొచ్చు, ఉమ్, ఆర్ ఎల్స్ ఇంకేదో నిజంగానే వీళ్ళు అందరూ అంటున్నట్టుగా జనాల్లో ఈయన లేకపోయిండు. అంటే జనాల్లో లేరు అని అయితే మనం అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఎక్కడ పోయినా అంతమంది జనాలు వస్తున్నారు కదా. ఆ, అంటే ఆయన చూడడానికి ఒక సినిమా యాక్టర్ లాగా చూడడానికి వస్తున్నారా? లేదు, ఆయన మీద నిజంగానే ఒక మంచి లీడర్. ఉమ్, ఇప్పుడు ఒక మంచి లీడర్ అక్కడ నువ్వు మంచి లీడర్ అయినప్పుడు ఇక్కడ కూడా మంచి లీడర్ అవుతావు కదా. అవును. ఉమ్, ఇప్పుడు ఆంధ్రాలో నువ్వు మంచి లీడర్ అని కనుక నీకు పేరుంటే ఖచ్చితంగా అది రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. ఉమ్, ఇప్పుడు ఆయన పేరేంటి, కేజ్రీవాల్ ఉన్నారు, ఉమ్, ఆయన ఎక్కడో ఢిల్లీలో స్టార్ట్ చేశాడు పార్టీ, వేరే చోట్లకి వెళ్ళాడు కదా. ఉమ్, ఆయన పాలన నచ్చిందని చెప్పి వేరే చోట్ల కూడా ఆయన్ని ఎక్కించుకున్నారు కదా, ఉమ్, ఆయన పాలసీస్ నచ్చినాయి. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చరిష్మాని ఆయన కరెక్ట్గా క్యాష్ చేసుకోవాలి అంటే మాత్రం ఒకటి ఆయన చేయాల్సింది అక్కడ అద్భుతమైన పరిపాలన అందించి ఇదిగో మేము ఇది చేసాం వీళ్ళు చేయలేదు. అంతెందుకు, మంగ్లీకి సంబంధించి ఇంతమంది చచ్చిపోయారు అన్నప్పుడు అందులో మనం అందరం కూడా మీడియాలో నేను అడిగాను, చాలా మంది అడిగాను, ఒక్క సిట్టు వేసి విచారణ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? మనుషులు చచ్చిపోతున్నారు. వాళ్ళిద్దరు ఏదో ప్రేమించుకుని బండి సంజయ్ కొడుకును ఆ అమ్మాయి ఎవరో ప్రేమించుకుని అదేదో ఇదైతే దాని మీద పెద్ద పెద్ద ఎంత రచ్చ చేశారు. మనుషులు చచ్చిపోతుంటే కనీసం అది జరిగిన రెండో రోజే సిట్ వేసేసారు అబ్బాయి మీద. కానీ మనుషులు 9 మంది చచ్చిపోయారు, నువ్వు ఎందుకు సిట్ వేయలేదని చెప్పి ఇంతమంది అడుగుతున్నారు. సో ఇటువంటిది క్యాష్ చేసుకుని ఉంటే పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఈ బాధితులు నాట్ జస్ట్ మన దేవరకొండ ఈ తెలంగాణ ఏరియాలో కాకుండా గుత్తి గుంతకల్లో కూడా ఉన్నారు కదా, అక్కడ బాధితులు ఉన్న నేపథ్యంలో నేను వీళ్ళ కోసం నిలబడతాను, వాళ్ళ కోసం ఒక మేము సిట్ వేస్తున్నాం అని ఆయన అక్కడ కనుక చేసి ఇక్కడికి వచ్చి ఈ రోజున చూసారా నేను చేశాను వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అని అనే ఒక అద్భుతమైన పావు అయితే కదిపి ఉండొచ్చు కదా. రైట్. అంటే రానున్న కాలంలో పావులు కదిపేందుకే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు అన్నది ఖచ్చితంగా. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు అంటున్నమాట. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు అంటారు మనం. రాజకీయాలు అంటే పావులు కదపడమే కదండి. ఇప్పుడు ఒకప్పుడు ఆయన పావులా కళ్యాణ్ అన్నారు, కాదు ఆయన పావులు కదపగలరు, బ్రహ్మాండంగా రాజకీయ పరిణితి ఉంది, తప్పే లేదు నేను దాంట్లో. కానీ వీళ్ళు కదిపే పావులు జనాలకు ఉపయోగపడాలి అంటే ఆ పదాన్ని కూడా నేను ఖండిస్తున్నాను ఒక ఫ్యాన్ గా, ఎందుకంటే పావులా అది అనడం తప్పండి. ఒకప్పుడు ఖచ్చితంగా ఫ్యాన్ మొన్న ఎవడ పులిహార నేను చెప్తున్నా ఆ స్టేజ్ నుంచి ఇవాళ ఆయన ఎంత రాజకీయ పరిణితి చెందిన వ్యక్తిగా. ఎందుకంటే మొన్న ప్రెస్ మీట్ లో నేను చూసి ఆయన చెప్పే సమాధానాలు అసలు దిమ్మదిరి మైండ్ బ్లాక్ అయింది. బూరుగుల రామకృష్ణ గురించి ఆయన మాట్లాడారంటే ఎవరైనా మాట్లాడారు ఇప్పటిదాకా? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్తున్న హైవేలో బూరుగుల అని చిన్న విలేజ్, ఏ రోజైనా ఆ బూరుగుల అక్కడ అయినా సరే కనీసం ఆయన విగ్రహం పెట్టారా? బూరుగుల రామకృష్ణ గారు మన తెలంగాణకి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేసినారు. హైదరాబాద్ సంస్థానంగా ఉన్నప్పుడు ఈ నాందేడు గుల్బర్గా అన్ని ఉన్నప్పుడు ఆయన చేశారు. ఆయనది కూడా మన ప్రభుత్వ కార్యాలయాలకి మనం పేరు పెట్టుకున్నాం బూరుగుల రామకృష్ణ గారు భవన్ అని. అదేంటి ఇప్పుడు ఆయన ఏమంటారు, ఆయన ప్రతిపాదించింది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి అక్కడికి హైవేకి ఈయన పేరు పెట్టండి అంటారు. ఎందుకంటే ఆయన ఆ రోజు ఆయన సీఎం పదవిని త్యాగం చేశాడు. రైట్. మరొక క్వశ్చన్ అండి, ఇప్పుడు మరి ఇంత జరుగుతున్నా ఇంత జరిగినా మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు జై తెలంగాణ అనలేదు అన్న స్లోగన్ రాలేదని నోటమాట అంటూ కూడా ఇక్కడ కొంతమంది అన్నమాట. అన్నారు, చాలాసార్లు అన్నారు తెలంగాణ అన్నారు. దాంట్లో ఏమి అంటే జై తెలంగాణ అనని వాడు ఇక్కడ పోటీ చేయడానికి ఎలా వస్తారు అంటూ కూడా ఒక క్వశ్చన్ బయట. లేదు, అది అంటే నాకు తెలిసి ఆయన అన్నారు, మేబీ అదే వాళ్ళ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఉన్నది ప్రాంతీయ ప్రేమ, లేకపోతే సినిమా ప్రేమ, లేకపోతే రాజకీయ ప్రేమ అన్నది కూడా ప్రశ్నలుగా వస్తున్నాయి బయట నుంచి. ఆయనకి అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు, ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు, ఇది 100% కదా. అక్కడ ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఎంతమంది ఉన్నారు. మరి ఆయన అక్కడ ఎందుకు గెలిచాడు, ఇక్కడ ఎందుకు ఓడిపోయాడు? అక్కడ ఫ్యాన్స్ అందరూ నమ్మారు ఈయన మాకేదో చేయగలండి, ఇక్కడ ఫ్యాన్స్ అందరూ నమ్మట్లేదా ఆయన ఏం చేయగలని? అంతేనా తేడా? అక్కడ చేసిన వాడు ఇక్కడ ఎందుకు చేయడు?
ఆయన Debatable question, అక్కడోడా yes. ఇక్కడోడా అవసరం లేదు. ఉమ్, జనాలకి ఏం చేస్తాం అనేది చూడాలి. ఉమ్. అదే పిల్లి నల్లదా తెల్లదా అని కాకుండా ఎంత బాగా ఎలుకలు పట్టగలదు అన్నది ముఖ్యం చూసుకోవాలి. నేను అదే అంటున్నా, ఆ. వీళ్ళు రాజకీయ పావులు ఖచ్చితంగా కదుపుతారు. Right. ఆ కదిపే రాజకీయ పావులు ఏవైతే ఉంటాయో ఉమ్, అవి జనాలకు ఉపయోగకరంగా ఉంటే ఉమ్. అది సూపర్ హిట్ స్టెప్ అవుతుంది. రైట్. రానున్న కాలంలో రాష్ట్రంలో మరి జనసేన ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటారు. ఇప్పుడు దట్ డిపెండ్స్ అపాన్ ఉమ్. ఆయన మేబీ ఈ 2 ఏళ్లలో ఆయన అక్కడ పరిపాలించే తీరు ఏదైతే ఉంది. ఇప్పుడు ఇక్కడ రాజకీయ నాయకులు మాట్లాడాల్సింది ఏంటి అంటే, నువ్వు జై తెలంగాణ అనలేదు, నువ్వు ఆంధ్రోడి కాబట్టి ఇక్కడ రాకూడదు, ఇది కాదు. కరెక్ట్గా జనాలకు ఉపయోగపడే విమర్శ. ఓకే. ఇక్కడ కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఉమ్. బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు. బీజేపీ వస్తారు చేయరు అనుకోండి, అట్లా కూడా ఉమ్, బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే మీరు చేయాల్సింది, నీ నియోజకవర్గంలో నువ్వేం చేసావు. ఉమ్, ఇప్పుడు ఇంట కలిసి రెచ్చగెలు అంటారు కదా. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అసలు ఏ పోస్ట్లో లేను అనుకున్నప్పుడు ఆయన అది చేస్తాను ఇది చేస్తానంటే సరే నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మనవాళ్ళు. కానీ ఇప్పుడు ఆయనకి వీ హ్యావ్ ఏ ట్రాక్ రికార్డ్. 2 ఏళ్ల నుంచి నీకు అక్కడ అధికారం ఇచ్చారు, నువ్వేం చేసావు, ఉమ్, ఏం చేసావు, బాగా చేసావు అంటే ఆయన చెప్పుకోవాలి, అవును నేను ఇది చేశాను, మా దగ్గర ఆడవాళ్ళందరికీ ఉచిత బస్సు ఇస్తున్నామండి, మీరు ఇచ్చారా అని వీళ్ళు అడగచ్చు. ఉమ్, రైట్. అప్పుడు ఏం చేస్తారు, ఓ పోటీ కోసం జనాలకి ఏదో ఒకటి చేస్తారు. ఉమ్. ఇటువంటి విమర్శలకి జనాలకి ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే. అలాగే పవన్ కళ్యాణ్ ఇక ఆయన ఏదో చేస్తాడు, ఉమ్, చేసి నేను ఇది చేశాను మీరు ఇక్కడ చేశారా ఉమ్, అని చెప్పి అడుగుతాడు. అయ్యే రేపు ఆయన ఎలక్షన్లో పోటీ చేయడానికి వస్తే పీక మీద కత్తెట్టినట్టే కదా. అవును, హెల్దీ కాంపిటీషన్ రావాలి అటువంటిది యాక్చువల్ గా. వీళ్ళు కొట్టుకొని మనకు ఉపయోగపడాలంటున్నాను Yes. వీళ్ళు చేసే పని. గుడ్ పాయింట్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావాలంటే ముందు చేయాల్సిన పని అక్కడ గట్టిగా ఉద్ధరించాలి. పాలసీస్ కావచ్చు, అంటే జస్ట్ ఆయన నియోజకవర్గం మాత్రం చేస్తే సరిపోదు, బికాస్ హీస్ సీఎం తర్వాత సీఎం అంత మనిషి. Oh. కాబట్టి ఏం పాలసీస్ చేసావు దాన్ని ఒక రోల్ మోడల్ లా చూపించి, కేజ్రీవాల్ లాగా అక్కడ ఢిల్లీలో నేను అంత బాగా చేశాను కాబట్టి నన్ను గోవాలో గెలిపించండి అన్నట్టుగా ఇక్కడ ఇదిగో మేము ఆంధ్రాలో అంత ఓడబొట్టు చేశాను కాబట్టి ఇక్కడ చేయండి. ఇక్కడ వీళ్ళు విమర్శించాల్సింది కూడా అది, నువ్వు జై తెలంగాణ. ఇది మనల్ని మభ్య పెట్టడం. ఇటువంటి విమర్శలు ఏవైతే చేస్తావు, నువ్వు ఆంధ్రోడు కాబట్టి, నువ్వు జై తెలంగాణ అన్నావు కాబట్టి, మరి రాహుల్ గాంధీ ఏ తెలంగాణ వాడండి, లేకపోతే మోడీ గారు ఏం తెలంగాణ వాళ్ళు, అయినా కూడా వాళ్ళని శిరోధార్యంగా భావిస్తున్నారు కదా ఇక్కడ బీజేపీ నాయకులను కాంగ్రెస్ నాయకులు. సో వాళ్ళకి ఇదనే నైతిక హక్కు లేదంట నేను. ఓకే. రైట్. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ రాకను, అదేవిధంగా భవిష్యత్తులో ఆయన రాకను అంటే రావడాన్ని ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎలా ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయంటారు భవిష్యత్తులో? అదే నేను చెప్తున్నా, మీరు ఎన్ని విగ్రహ రాజకీయాలు చేసినా, ఎన్ని రోడ్లకు పేర్లు పెట్టే రాజకీయాలు, ఇవన్నీ వద్దు. ఈ ఎద్దు జనాలకి. నువ్వు అంబేద్కర్ విగ్రహం పెడతావా, గాంధీ గారి విగ్రహం పెడతావా, ఛత్రపతి శివాజీ విగ్రహం పెడతావా, అవి వద్దయ్యా మాకు. మా జేబులో 4 కాసులు, మాకు బతికే కాస్త స్కోపు, మా ఫ్యామిలీకి బెటర్ స్టాండర్డ్స్, కాస్త సెక్యూరిటీ, విద్యా, వైద్యం, వీటికి సంబంధించి మీ మధ్య పోటీ పెట్టండి. ఇది కదా మనం పెట్టాల్సిన పోటీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ చేసి చూపించాలి, ఇక్కడ ఈ పోటీగా తీసుకొని చూపించాలి. ఇప్పుడు విమర్శించండి, నువ్వు అది చేయలేదు, అది విమర్శించు, గుడ్. అందుకే జై తెలంగాణ అనలేదు ఆయన అన్నాడు, అది పాయింటే కాదు. నేను అనేది ఏంటంటే ఈ ఆత్మగౌరవ రాజకీయాలు, విగ్రహ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఓకే. ప్రగతి గురించి మాట్లాడండి, దాని గురించి చర్చలు, దమ్ములు, సవాళ్ళు చేయండి, తొడగొట్టండి దాని గురించి. ఏం చేసావయ్యా, నీ ఆంధ్రలో ఏం ఓడపడిచావు, ఇక్కడికి వచ్చావు, ఇది అడగాల్సిన ప్రశ్న. వెరీ నైస్. ఆయన వచ్చి చెప్పాల్సింది ఇదిగో ఇది చేశా. ఆయన కళ్ళ ముందు ఉన్న అద్భుతమైన పావన ఆయన వదిలేసుకున్నాడు ఆయన. నేను అదే చెప్తున్నా, మంగళి కేసులో నేను సిట్ వేసాను, మీరు వేసారా కనీసం? మీరు జస్ట్ ఏదో రాజకీయ లబ్ధి కోసం మీరు స్పూన్ ఫీడింగ్ చేస్తున్నట్టుంది. ఖచ్చితంగా నేను ఖచ్చితంగా చేస్తా, ఎందుకంటే జనాలకు ఉపయోగపడేది ఏదైనా సరే ఇది జనాలకు ఉపయోగపడుతుంది కదా. పాపం వాళ్ళు చచ్చిపోతున్న నెత్తి నోరు మొత్తుకుంటున్నాం, ఇక్కడ ఎవరు చేయట్లేదు. ఆయన చేశాడు అనుకోండి, పోటీ కోసమే ఈయన కూడా చేస్తాడు కదా. నేను ఇదే చేస్తా ఖచ్చితంగా, జనాలకు ఉపయోగపడే రాజకీయాలే చేస్తా నేను. నాకేమి ఇదవసరం లేదు. ఆయన కనుక ఈ స్టెప్ తీసుకొని ఇక్కడ చేసి ఉంటే జస్ట్ మంగళి గారి సంబంధించి కేసులో అద్భుతంగా ఉండేది. ఇప్పుడున్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు భవిష్యత్తులో ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? ఇప్పటి నుంచి ఎలాంటి పని చేస్తే బాగుంటుంది అంటారు? ఒక సిటిజన్ గా, ఒక ఓటర్ గా స్పందించండి. 2 తెలుగు రాష్ట్రాలకి మధ్య రేస్ కావాలి. ఓకే.
కాంగ్రెస్ మాత్రమే కాదు, ఉమ్, నిజమైన రేస్ కావాలి. ఉమ్, సో ఆ రేస్లో చూడు, ఉమ్, మేమెంత ముందుకు పోతున్నాం, నువ్వెంత ముందుకు పోతున్నావు. ఉమ్, మనకి మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, నిజం చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ బీఆర్ఎస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని, అక్కడ టీడీపీ ఇక్కడ కాంగ్రెస్ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని ఉమ్, ఆ, ఒక రకమైన అంతర్గత చర్చ జరుగుతుంది. ఓకే. ఎందుకంటే ఉమ్, ఈయన రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం నుంచి వచ్చారు కాబట్టి, ఉమ్, చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి కాస్త సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి కాబట్టి, ఉమ్, సరే గురువు శిష్యుడు అంటే ఆయన ఒప్పుకోరు, ఉమ్, ఆయన ఏదో తంతానికి ఇంతానికి అన్నారు కాబట్టి అది పక్కన పెట్టండి, అట్లీస్ట్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి. ఉమ్, సో ఇద్దరు కూడా మనం ఒకరినొకరు విమర్శించుకోవడం ఏ రోజు చూడాలి. ఓకే. ఈ ప్రభుత్వాల దీంట్లో కూడా ఉమ్, ఎప్పుడు కూడా ఈయన ఆయన విమర్శించడం చూడాలి. ఉమ్, మరి అదే ప్రభుత్వానికి చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే ఫ్రెండ్లీ వెల్కమ్ అనేది ఉండాలి ఇక్కడ లెక్క ప్రకారం. ఓకే. కానీ అది ఎక్కడ చెడింది అంటే జస్ట్ బికాస్ అదే రోజున అదే టైంలో నువ్వు మొంకు పట్టుబట్టావు. ఉమ్. రైట్. ఇప్పుడు ఉన్న పరిస్థితికి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటంటారు? ఆయన చెప్పినట్టుగా ఎవరిని ఎవరు ఆపలేరు, ఉమ్. అదే సూర్యుని రాకనే ఎవరు రెండు చేతులతో ఆపలేరు. ఆపలేరు ఖచ్చితంగా. అట్లా పవన్ గారు కూడా ఎవరు ఆపలేరు. ఒక చిన్న మాట చెప్తాను. ఉమ్, కాంగ్రెస్ వాళ్ళ నేతలు కొంతమంది ఉమ్, అక్కడోడివి ఇక్కడోడివి కాదు, అసలు నీకేం సంబంధం, ఇక్కడ నీకేం ఓట్లు, నీకేం సంబంధం అంటే ఇక్కడ నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇక్కడ జనాలు నిన్ను నిరాకరించారు. నిజం చెప్పాలంటే కూకట్పల్లి నియోజకవర్గంలో ఈయన పోటీ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఈ క్యాండిడేట్ 2-3 వేల ఓట్లతో తేడాతో గెలిచేసినంత పని జరిగింది. ఉమ్, లాస్ట్ మినిట్లో ఓడిపోయారు. పక్కన పెడితే మీరు హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ ఈ కంప్లీట్ మన జిహెచ్ఎంసీ అండ్ ఎక్స్టెండెడ్ సర్కిల్ ఏదైతే ఉందో ఉమ్. ఇక్కడ కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచిందండి? ఎన్ని సీట్లు గెలిచింది? బీఆర్ఎస్ తో పోల్చుకుంటే తక్కువే. అసలు లేదు, జీరో. ఉమ్, ఇక్కడ మీరు స్టేట్ లిమిట్స్ వీళ్ళు గెలిచినంత నార్థన్ బెల్ట్, ఉమ్, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల cities లో. ఉన్న 30 స్థానాల్లో ఎన్నో ఉన్నాయి, ఉమ్, ఎక్కడ ఒక్క స్థానంలో లేదు, ఉమ్, ఒక్క స్థానంలో కాంగ్రెస్ గెలవలేదు. ఇక్కడ అదే మాట అడగచ్చు కదా, ఇక్కడ మీకేముంది, అక్కడ గెలిచి ఆ సపోర్ట్ తోటి ఇక్కడ వచ్చి రూల్ చేస్తున్నారు అనొచ్చు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నువ్వు ఇక్కడ ఏం గెలిచావు, నీకేం ఆదరణ ఉందంటే మరి నువ్వేం గెలిచావు, నీకు ఇక్కడ జన ఆదరణ లేదు, ఏదో యాష్ గాడిది కాబట్టి నిన్ను చూడడానికి వస్తారు అనే మాటలు ఒకప్పుడు అన్నారు ఆయన్ని. కేసీఆర్ గారు కూడా అన్నారు, సినిమా యాక్టర్ సిట్కేస్తే వరంగల్లో జరిగిన సభలో అన్నారు ఆయన. సో వాళ్ళందరికి దృష్టిలో ఏంటంటే ఈయన ఏదో సినిమా యాక్టర్ క్రేజ్ మీద ఆయన ఇన్నాళ్ళు ఆయన వస్తే జనాలు వస్తున్నారు, అది నిజమే అనే ఎక్కడ ప్రూవ్ అవుతుందంటే అవన్నీ కూడా ఓట్లుగా కన్వర్ట్ అవ్వట్లేదు కాబట్టి జస్ట్ ఆయన చూడడానికి వస్తున్నారు, అవి ఓట్లుగా కన్వర్ట్ అవ్వట్లేదు. మరి అంటే సినిమా యాక్టర్లే కదా, ఇప్పుడు ఒక ఎంజి రామచంద్ర గారు కానీ లేకపోతే విజయలలిత కానీ, ఐ మీన్ జయలలిత కానీ, అదేవిధంగా ఇప్పుడు ఉన్న విజయ్ గారు కానీ, స్టాలిన్ కానీ, ఇక్కడ రామారావు గారు కానీ, అందరూ కూడా వాళ్ళే కదా సినీ యాక్టర్స్. తమిళనాడు జనం వేరు, తెలుగు జనం వేరు. మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్, తమిళనాడు జనానికి వాళ్ళ భాష మీద లేకపోతే ఆ లాయల్టీలు చాలా గట్టిగా ఉంటాయి. మీరు మరి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ లో పోటీ చేసినప్పుడు అంతమంది జనాలు వచ్చిన తర్వాత కూడా ఆయన ఎందుకు ఓడిపోయారు? ఇక్కడ డబ్బు గట్టిగా పనిచేస్తుంది, కులం గట్టిగా పనిచేస్తుంది. రైట్. ఇక్కడ క్లీన్ పాలిటిక్స్ చేద్దాం అని చెప్పి మీరు వచ్చినంత మాత్రం సరిపోదు, జనాలు క్లీన్ గా ఉండాలి కదా. అంటే ఆదర్శ రాజకీయాలు లేవంటారా? జనాలు అంత క్లీన్ గా లేరంటున్నారు. ఓకే. జనాలు ఎవరు అంత మహాత్ములు ఎవరు లేరు. అక్కడ ఏంటంటే తమిళనాడులో ఏంటంటే నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నువ్వు తీసుకుని నేను వేయాలనుకున్న వాడికి ఓటేస్తాను. ఇక్కడ అట్లీస్ట్ డబ్బుకి లాయల్టీ చూపించారు కొంతమంది. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కంప్లీట్ గా నేను ఒక పైసా పెట్టను, క్లీన్ పాలిటిక్స్ చేస్తాను, అయితే కుదరదు బై, ఓటుకి నోటు రావాల్సిందే అదే కోణంలో అక్కడ చాలా మంది చేసుకున్నారు. బట్ తర్వాత పాలిటిక్స్ గా ఆడాలి, లేకపోతే కొన్నిసార్లు ఇదవుతుంది. బట్ స్టిల్ నేను అనేది ఏంటంటే ఈ తొడగొట్టడాలు, సవాల్ చేయడాలు ఇవన్నీ కూడా నీకు ఇక్కడ ఏముంది అంటే మరి నీకు ఇక్కడ ఏముందని కూడా ఆయన అనుకుంటారు. అంతే కదా. కాంగ్రెస్ ఈ హైదరాబాద్ లో మీరు ఇక్కడ కూర్చొని ఎక్కడైతే మీరు రాజ్యం చేస్తున్నారో ఇక్కడ మీ స్టేక్ ఏంటి? ఒకవేళ హైదరాబాద్ యూటీ చేసేసారనుకోండి, అక్కడ ఒక స్థానం అయినా ఉందా మీకు కాంగ్రెస్? అప్పుడు ఎప్పుడు బీజేపీ వాళ్ళు కంప్లీట్ యూటీ చేసేస్తారని కూడా ఒక ఇది వచ్చింది. ఎందుకంటే ఢిల్లీ అప్పుడప్పుడు సేఫ్ కాకపోవచ్చు, అందుకని అంతటి తర్వాత ఢిల్లీ అంత సెకండ్ క్యాపిటల్ ఇప్పటికీ కూడా. అందుకే రాష్ట్రపతికి సంబంధించిన భవన్ కూడా ఇక్కడ ఇంకోటి ఉంటుంది, మిలిటరీ బేస్ కూడా గట్టిగా ఉంటుంది ఇక్కడ అనేది ఆ కోణంలో చేస్తారు. బట్ ఒకవేళ అదే కనుక జరిగితే ఇక్కడ ఈ సర్కిల్లో కాంగ్రెస్ స్టేక్ ఏంటి? విమర్శలు దేవుని చేసుకోవచ్చు సార్. నాకు పాయింట్ ఏంటంటే అయిపోయింది, ఆయన సీఎం అయ్యారు,
ఇప్పుడు మీరు చూపించాల్సిందల్లా నేను ఈ ప్రగతి చేశాను. రైట్. నీ రాష్ట్రంలో నువ్వేం చేసావు అని అడిగితే బాగుంటుంది. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు అవర్ వ్యూయర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. మొత్తంగా మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క విజిట్ సందర్భంగా ఇక్కడ నిరసనలు, అదేవిధంగా కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు కూడా బయటకు వచ్చాయి. దానికి సంబంధించిన అభిప్రాయాలను వ్యక్తీకరించారు శేఖర్ భాష గారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.